హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్స్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీ పిల్లలకి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. టిఫిన్స్ లాగా కూడా తినచ్చు. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక బౌల్లో 1 కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుందాము. 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోవాలండి. చిటికెడు జీలకర్రని కూడా వేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాము. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న అల్లం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక ఒక పొటాటోని సన్నగా తురుముకొని వేసుకోవాలండి. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ముందు వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వని వేసేసి ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలండి. ఈ రవ్వ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా అయ్యేంత వరకు కుక్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇది కొంచెం చల్లారాలండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. మీకు చేతికి అంటినట్టయితే కొంచెం ఆయిల్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇలాగా చపాతీ పీట మీద రౌండ్గా షేప్ చేసుకోవాలి చపాతీ రోలర్తో. మరీ పల్చగా చేయాల్సిన అవసరం లేదండి, మందంగానే ఉండాలి. ఇలా సైడ్స్ ఉన్న పార్ట్స్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇవేం వేస్ట్ అవ్వవు. మళ్ళీ మనం ఇలాగే ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఈ మాత్రం మందంగా ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో ఉంచుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ పోసి దీంట్లో డిప్ చేసి మనం ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. హీట్ చేసుకొని మంచి హీట్ ఉన్నప్పుడే దీన్ని ఆయిల్లో వేసుకోవాలండి. చల్లగా ఉంటే కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అనేది పీల్చేసి ఆయిలీగా ఉంటాయి. కొంచెం హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలాగే మొత్తాన్ని వేసుకోవాలండి. మీరు అలా డిప్ చేసే దాన్ని మైదాతో అయినా చేసుకోవచ్చు. నేనైతే రవ్వతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి. మంచిగా 2 వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు
ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాము. అంతేనండి, ఈవినింగ్ చట్పట్ స్నాక్ రెసిపీ రెడీ అండి. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా, పైన క్రిస్పీగా లోపల ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.